హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము మల్టిపల్ ఇంటిగ్రేషన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మల్టిపల్ ఇంటిగ్రేషన్స్లో మనము అగైన్ టూ ఇంటిగ్రేషన్స్ని డివైడ్ చేసుకుంటాం. మనకి మల్టిపల్ ఇంటిగ్రేషన్స్లో డబల్ ఇంటిగ్రేషన్ వస్తుంది, డబల్ ఇంటిగ్రేషన్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ వస్తుంది మనకి. ఓకే, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ మనకి సింగిల్ ఇంటిగ్రేషన్ తెలుసు కదా మీకు. సింగిల్ ఇంటిగ్రేషన్ ఇంటర్మీడియట్లో చదివే ఉంటారు. మనకి సింగిల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఓన్లీ వన్ టైం మాత్రం ఇంటిగ్రేషన్ చేయడం. ఓకే, ఒక్క సింబల్ మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేయడం, లేకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై డివై అంటే విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయడం. ఈ టూ ఫార్మ్స్లో అయితే మనకి సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, అదే మనకి డబల్ ఇంటిగ్రేషన్లో అయితే టూ టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఎలా ఉంటుందంటే డబల్ ఇంటిగ్రేషన్ అంటే టూ ఇంటిగ్రేషన్స్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై, ఇక్కడ టూ వేరియబుల్స్ ఉంటాయి మనకి. ఓకే, దీని ఓవర్ రీజన్ ఆర్, లేకుంటే దీన్ని ఇలా కూడా డినోట్ చేస్తారు. ఓకే, ఇది ఎక్స్ ఎక్స్ లిమిట్, దిస్ వై లిమిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై. ఓకే, లేకుండా ఉంటే ఇది వై లిమిట్ అయ్యిండొచ్చు, ఇది ఎక్స్ లిమిట్ అయ్యిండొచ్చు. ఓకే, డిఎక్స్ డివై ఇది మనకి డబల్ ఇంటిగ్రేషన్. అదే ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో అయితే త్రీ టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్, డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, ఓవర్ రీజన్ ఆర్. ఓకే, ఇదైతే మనకి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో అయితే మనము డబల్ ఇంటిగ్రేషన్ గురించి అయితే చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్లో ఇప్పుడు మనం అగైన్ మనము టూ కేసెస్ అయితే తీసుకుంటాం. ఓకే, కేస్ వన్ ఏంటంటే మనకి డిపెండెంట్ కేస్, ఇంకొకటి ఏంటంటే మనకి ఇండిపెండెంట్ కేస్. ఓకే, డిపెండెంట్ కేస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ టూ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయా, టూ ఇంటిగ్రేషన్లో ఒక్క లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఒక ఇంటిగ్రేషన్ లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఇంకొక ఇంటిగ్రేషన్ లిమిట్స్ అనేది వేరియబుల్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to y అనుకుందాం. ఇక్కడ చూడండి, ఓకే 0 to y. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై లేకుండా ఉంటే ఒక్క లిమిట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిమిట్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది కాబట్టి ఇది ఎక్స్ లిమిట్ అవుతుంది. అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి ఇంటిగ్రేషన్. ఓకే, తర్వాత ఇది చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి, తర్వాత విత్ రెస్పెక్ట్ టు వై చేయాల్సి ఉంటుంది ఇంటిగ్రేషన్. అదే మనకి దీని వై లిమిట్స్ అవుతుంది. అదే సపోజ్ మనకి ఎక్స్ లిమిట్స్ అనేది కాన్స్టెంట్లో ఉంది. ఓకే, వై లిమిట్స్ అనేది వేరియబుల్లో ఉంటాయి, 0 to x సంథింగ్ ఏదోనో ఉంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అలా ఉంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయాలి, తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇండిపెండెంట్ కేస్ అంటే ఏంటంటే బోత్ ద లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్. సపోజ్ ఏ టు బి సి టు డి ఉందనుకోండి, బోత్ ద లిమిట్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ డివై. ఓకే, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆర్డర్లో మీరు ఏదైనా ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాకుండా ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయొచ్చు, తర్వాత విత్ రెస్పెక్ట్ టు వై చేయొచ్చు, లేకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై మీరు సపరేట్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు చెప్తే చూడండి. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే, I is equal to double integration 0 to 1 x square y square dx dy. ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, నేను కావాల్సింటే దీన్ని నేను ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉండాలి. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ ఉంటే మీరు ఇర్రెస్పెక్ట్ టు ఆర్డర్, ఏ ఆర్డర్లో మీరు ఇంటిగ్రేషన్ చేసినా ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, బోత్ ద ఆన్సర్ సేమ్ ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ లేకుండా ఉంటే మీరు ఏ ఆర్డర్లో అయితే వాడు ఇంటిగ్రేషన్ ఇచ్చింటాడో దాన్ని చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఎక్స్ లిమిట్ అనుకుంటా, దీన్ని వై లిమిట్ అనుకుంటా. ఓకే, 0 to 2. ఓకే, ఇది వై స్క్వేర్, ఇది డివై.
అండ్ ఇంటిగ్రేషన్ 0 to 1 x స్క్వేర్ dx ఇలా రాసుకోవచ్చు. ఓకే, లేకుంటే ఒక ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఇంకొక ఇంటిగ్రేషన్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, రెండు కాన్స్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం మనకి. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు మనము, ఇది ప్రోడక్ట్ లోన్ కాబట్టి నేను ఇలా రాసుకున్నా. మీకు ఇంకొక టైప్ ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, y3/3 0 to 2 అండ్ x3/3 0 to 1. దీన్ని ఏమవుతుంది మనకి 8/3 అండ్ 1/3 వస్తుంది, అంటే 8/9. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 to 1 x ప్లస్ y dx dy ఇలా ఉందనుకోండి. I ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ ఒక ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఇంకొక ఇంటిగ్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, దీన్ని x లిమిట్ అనుకుంటా, దీన్ని y లిమిట్ అనుకుంటా. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది, x²/2 ప్లస్ y అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టుకోండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే ఇక్కడ x వస్తుంది, అంటే 0 to 1 dy. ఓకే, ఇలా వస్తుంది. ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1, లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 1/2 ప్లస్ y dy. ఇప్పుడు మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 1/2y ప్లస్ y²/2. ఓకే, ఇప్పుడు 0 to 1 లిమిట్స్ అప్లై చేయండి. ఏమొస్తుంది 1/2. ఓకే, 1 పుట్ చేస్తే 1/2 ప్లస్ 1/2, లోవర్ లిమిట్ 0 కాబట్టి 0 అవుతుంది. ఓకే, ఇదైతే మనకి క్లియర్ కదా. ఇప్పుడు మనకి ఇదేమొస్తుంది, మనకి 1 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇలా అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి డిపెండెంట్ కేసు ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఇది ఇంటిగ్రేషన్ 0 to 1 0 to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dx dy. ఓకే, dx dy. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనము. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 0 to x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dx dy. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ఒక్క లిమిట్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది కాబట్టి ఇది y లిమిట్స్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఏదైతే ఉందో అది x లిమిట్, అంటే విత్ రెస్పెక్ట్ టు y అనేది మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, x² into y ప్లస్ y³/3 0 to x dx వస్తుంది. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ 0 to 1 లిమిట్స్ పుట్ చేస్తే ఏమొస్తుంది, x ఇన్ ప్లేస్ ఆఫ్ y x రిప్లేస్ చేయండి. ఏమొస్తుంది, ఇది x³/3, లోవర్ లిమిట్ 0 పుట్ చేస్తే మనకి 0 వస్తుంది, ఇది dx. దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి దీన్ని సింప్లిఫై చేసుకోండి, మీకు ఇంకా సింపుల్ అవుతుంది. ఎల్సిఎం తీసుకోండి. ఏమొస్తుంది, 3x³ ప్లస్ 4x³/3 dx. ఓకే, 4/3 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ఏంటి మనకి x⁴/4. ఓకే, 0 to 1. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే 4/3 1/4, లోవర్ లిమిట్ 0, 4 get cancel, we get 1/3. Okay, this is our required answer. ఓకే, ఇలా అయితే మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ అయితే చూడండి. ఇది ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ ఎవాల్యుయేట్ double integration over region R xy dx dy where R is the quadrant of the circle square plus y square is equal to a square where x is greater than or equal to 0 and y is greater than or equal to 0. ఓకే, ఇలాంటి క్వశ్చన్ లో మనకి డైరెక్ట్ గా లిమిట్స్ అయితే ఇవ్వలేదు. ఓకే, తను ఏం చేసిండు, మనకి ఒక రీజన్ అయితే ఇచ్చిండు, ప్రొవైడ్ చేసిండు. ఓకే, ఒక రీజన్ అయితే ప్రొవైడ్ చేసిండు. ఈ రీజన్ యూజ్ చేసి మనము లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక రఫ్ గ్రాఫ్ అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్,
ఇది మనకి y యాక్సిస్. ఓకే, y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, x² + y² a² అన్నాడు. ఓకే, మనకి సెంటర్ ఏంటి ఇక్కడ, మనకి 0, 0, రేడియస్ a ఉంది. ఓకే, ఇది మనకి ఇలా వస్తుందా, ఇది రేడియస్ అనుకోండి, ఇది ఏ రేడియస్. ఓకే, డయాగ్రామ్ రబ్ డయాగ్రామ్ వేసుకుంటే చాలు, మీరు చాలా అందంగా ఉండాలి ఏమనుకోకండి. ఓకే, రబ్ డయాగ్రామ్ వేసుకోండి సరిపోతుంది. ఇది మనకి సర్కిల్ అయితే డయాగ్రామ్. ఇక్కడ మనకి ఇంకా ఏమి ఇచ్చింది, వేర్ x is greater than 0 అండ్ y is greater than 0. ఇది 0నా, అంటే x is greater than 0 అంటే y is greater than 0 అంటే మనకి ఏంటి, ఈ పోర్షన్ వస్తుంది. మనకి ఈ పోర్షన్ ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఈ పోర్షన్ లో అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి స్టిప్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, చూడండి, హారిజాంటల్ స్ట్రిప్ అండ్ వర్టికల్ స్ట్రిప్. హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇలా రాస్తాం. ఓకే, దీన్ని హారిజాంటల్ స్ట్రిప్ అంటారు. అదే వర్టికల్ స్ట్రిప్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఇది ఎక్స్ లిమిట్స్ కి సంబంధించింది. అదే వై లిమిట్స్ తీసుకోవాలంటే ఇలా తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇది మనకి y is equal to 0. ఓకే, అంటే ఇది మనకి y యాక్సిస్ ఏంటి, x equal to 0 అవుతుంది. ఓకే, ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు మనం సపోజ్ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే తీసుకోవచ్చు, లేకుంటే y లోనే తీసుకోవచ్చు, మీ ఇష్టం ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను y లో తీసుకుంటా, y స్టెప్ తీసుకుంటాను. అంటే అన్ని వాల్యూస్ లైక్ ఇలా తీసుకుంటాం మనం, అంతే, ఏమీ లేదు. ఓకే, అన్ని వాల్యూస్ ఇలా తీసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి y లిమిట్స్ ఏమవుతుంది, y is equal to 0 to, ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ y లోకి షిఫ్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది y² is equal to a² - x² అని రాసుకోవచ్చు. దట్ ఈస్ y is equal to √a² - x² అని తీసుకుంటా. ఇక్కడ నేను ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేస్తాలే, ఎందుకంటే బికాస్ ఓన్లీ పాజిటివ్ కోఆర్డినేట్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ప్లస్ మాత్రమే తీసుకుంటాం. ప్లస్ √a² - x². ఇక్కడ మనకి y లిమిట్ ఏమైతుంది, మనకి y is equal to, ఇక్కడ చూడండి లోవర్ ఏముంది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలా తీసుకుంటాం మనం. ఓకే, ఇలా తీసుకుంటాం కాబట్టి 0 to √a² - x². ఓకే, ఇంకా రిమైనింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమొస్తుంది, 0 to కాన్స్టెంట్ వాల్యూస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ. ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో అయితే మనం y లో 0 పుట్ చేయండి. ఓకే, దీంట్లో y is equal to 0 పుట్ చేస్తే మనకి x ఏమొస్తుంది, a వస్తుంది. 0 to a వస్తుంది లిమిట్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది xy dx dy. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు x is equal to 0 to a. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేయండి ఇంటిగ్రేషన్. ఏమొస్తుంది, y²/2 0 to √a² - x² dx. దీన్ని సింప్లిఫై చేయండి. x is equal to 0 to a x 1/2 కాన్స్టెంట్ బయటకు పెట్టుకోండి. ఓకే, √a² - x² హోల్ స్క్వేర్, లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 dx. ఈ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, వి గెట్ 1/2 ఇంటిగ్రేషన్ x is equal to 0 to a x into a² - x² dx. ఓకే, ఇదైతే వస్తుందా. ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ అన్న ఇచ్చేయచ్చు, లేకుంటే x ఇన్సైడ్ మల్టిప్లై అన్న చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇచ్చేసుకోండి, నో ప్రాబ్లం. a² - x² లేకుంటే డైరెక్ట్ గానే మల్టిప్లై చేసుకోండి, మళ్ళీ ఇది ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఎందుకు. x is equal to 0 to a x² minus integration x is equal to 0 to a x³ dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, a² కాన్స్టెంట్ x²/2, దీని లిమిట్ ఏంటి 0 to a వస్తుంది, మైనస్ x⁴/4, ఇది 0 to a. ఓకే,
దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఏమొస్తుంది మనకి a పవర్ ఆఫ్ 4/2 మైనస్ a పవర్ ఆఫ్ 4 బై సంథింగ్ x²/2 లోవర్ లిమిట్ is 0. ఓకే, ఇక్కడ a² ఉంటుంది. a² we get a పవర్ ఆఫ్ 4/4. అయ్యా కరెక్ట్. ఓకే, దెన్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుని 1/2. ఓకే, దీంట్లో మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మనకి 2a పవర్ ఆఫ్ 4/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 2 8 a పవర్ ఆఫ్ 4. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని. ఓకే, ఇదైతే మీకు లిమిట్స్ అయితే ఇస్తా చూడండి. ఇంకొక క్వశ్చన్ అయితే చూడండి. ఈ క్వశ్చన్కి లిమిట్స్ అయితే నేను ఇస్తాను, మీరు ఇంటిగ్రేషన్ అయితే మీరు చేయండి. ఓకే, ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రేషన్ x+y హోల్ స్క్వేర్ dx dy over the area bounded by the ellipse x²/a² plus y²/a² is equal to 1. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. సొల్యూషన్ దీనికి లిమిట్స్ అయితే నేను ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను. ఓకే, జస్ట్ ఒక రెప్ప డయాగ్రామ్ అయితే వేసుకోండి. ఓకే, మనకి ఎలిప్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా. ఓకే, కొంచెం ఇది గ్రాఫ్ సరిగా రాలే, బట్ ఓకే మీరు ఇలా తీసుకోండి. ఇక్కడ మీరు వై స్ట్రిప్ అయితే తీసుకోండి. ఓకే, వై స్ట్రిప్ అంటే మనకి ఇలా వస్తుందా, వై స్ట్రిప్ అంటే ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ ఎలిప్స్ మాత్రం ఇచ్చిండు, వేరే ఏది కండిషన్ లేదు. ఓకే, అందువల్ల యూ హావ్ టు టేక్ ఎంటైర్ వన్. ఓకే, ఇలా తీసుకుంటే ఓకే లోవర్ లిమిట్ ఇంకా అప్పర్ లిమిట్ తీసుకోవచ్చు. దీన్ని మనకి లోవర్ లిమిట్ ఏమైతుంది మనకి, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకే, వైది సింప్లిఫై చేసుకోండి ఏమొస్తుంది, y²/b² is equal to 1 minus x²/a². ఓకే, దట్ మీన్స్ దీనికి y/b is equal to plus or minus square root of 1 minus x²/a² and y/b is equal to plus or minus square root of a² minus x²/a. that implies y is equal to plus or minus b/a square root of a² minus x² వస్తుందా. అంటే ఈ లోవర్ టర్మ్ ఏంటి మనకి మైనస్ b/a square root of a² minus x², అప్పర్ ఏంటి మనకి ప్లస్ b/a square root of a² minus x² అవుతుంది. ఓకే, అర్థమైందా. అంటే మనకి I is equal to ఇంటిగ్రేషన్ x+y హోల్ స్క్వేర్ dx dy. ఓకే, y లిమిట్స్ ఏంటి మనకి మైనస్ b/a square root of a² minus x² అండ్ అప్పర్ లిమిట్ ఏంటి మనకి ప్లస్ b/a square root of a² minus x². ఇదైతే మనకు వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎక్స్ లిమిట్ కావాలి. ఎక్స్ లిమిట్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ లిమిట్ కావాలంటే y దగ్గర 0 పుట్ చేయండి. ఓకే, పుట్ y is equal to 0. ఎక్స్ లిమిట్ కావాలంటే పుట్ y is equal to 0. మనకి ఏమొస్తుంది x²/a² that is equal to 1, x² is equal to a², x is equal to plus or minus a వస్తుంది. అంటే ఎక్స్ లిమిట్ ఏంటి మనకి -a to a. ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయండి, మీకు యూ గెట్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి, ఓకే ఇంకొక టిప్ అయితే ఇస్తే చూడండి. దీన్ని అయితే మీరు a+y హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకోండి. x² + y² + 2xy. ఓకే, తర్వాత దీన్ని ఈ వాల్యూని ఇక్కడ పుట్ చేసి సింప్లిఫై చేసుకోండి. ఓకే, యూ గెట్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని.